గోమాత ఎక్కువ గౌరవించాలి, ఎక్కువ పూజించాలి అని చెప్పబడింది. ఏ విధంగా పూజించాలంటే తల్లిదండ్రి తర్వాత, గురువు తర్వాత, ఒక బ్రాహ్మణ్ తర్వాత గోమాతకి ఎక్కువంత అత్యంత విలువించింది అన్నమాట అన్ని వేదాలలో కూడా. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు, మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏవండోయ్, ఆవు పేడతోటి మా స్టూడెంట్స్కి నేను రకరకాల వస్తువులు తయారు చేయడం నేర్పించానని, ఆ వస్తువులతో మా పాఠశాలలో ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశామని, అది చాలా విజయవంతమైందని, వీలైతే ఆ ఎగ్జిబిషన్ వీడియో అప్లోడ్ చేస్తానని మీకు చెప్పాను కదండి. ఈరోజు నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. ఇంకా ఈ ఎగ్జిబిషన్లో తయారు చేసినటువంటి వస్తువుల తాలూకు మేకింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, చూసేయండి మరి. Same source of that which is prepared only exclusively by the cow byproducts, cow dung only. So it's a very wonderfully arranged here. Just before that, I want to inform you what is the importance of the cow. In the last couple of months back also, we just celebrated about the cow, importance of the cow. Cow is the only one animal which is medicinally useful, and its cow products are medicinally using. Even cow excretion, dung as well as the urine is also used as a medicine. Okay, children, and the milk which is given by the cow is also used as a medicine, and it is almost equally have a value of the mother milk. For your kind information, if a mother unable to give the milk to their, we used to give the cow milk, okay, and cow is the only one animal which takes the oxygen and release the oxygen. That is the specialty of the cow. Okay, so my dear children, all of you, still there is much more information is there, and our exhorting madam will explain you in detail about the cow. And we believe in the ancient days, and in the Vedas also it was written, nearly 200 gods are there in the cow. Okay, Kumbhala Dagara oka devudu, Pagala oka devudu. Okay, children, so ఈ విధంగా దేవుళ్ళన్నీ కొలువై ఉంటారు ఆవులో. కాబట్టి ఆవుని మనము we call it as a mother also, Go Mata. Go means cow, Mata is mother. Cow is also equally we treat cow as a mother. Okay, children, so we must, whenever we come across the seeing a cow, we should give something to the cow. Okay, children, so now I just invite our HRD madam to give about much more information about this today's program. Good morning everyone. ఈరోజు మా స్టూడెంట్స్ చేస్తున్న కార్యక్రమం ఈకో ఫ్రెండ్లీ హ్యాండీక్రాఫ్ట్ శిక్షణ. మా పాఠశాలలో 3 దేశీయ గోమాతలు ఉన్నాయి. ఆ ఆవు పేడతోటి మా పాఠశాలలోని 9వ తరగతి విద్యార్థులందరూ కూడా వస్తువుల్ని తయారు చేశారు. ఈరోజు వాటిని ప్రదర్శించబోతున్నారు, అమ్మబోతున్నారు. అందరూ కూడా ఈ వస్తువుల్ని కొనుక్కొని మా విద్యార్థుల్ని ప్రోత్సహించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా నేను రైతులకి, విద్యార్థులకు, ఇంకా టీచర్స్ కి, పేరెంట్స్ కి, సమాజంలో ఉన్న అందరికీ కూడా చేసేది ఏంటంటే, అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు మన ముందు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే అనారోగ్యం. ఈ రోజున
మనం ఎవరిని చూస్తున్నా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఏదో ఒక అనారోగ్యానికి గురవుతున్నారు. మరి ఒకప్పుడు మన పూర్వీకులు ఇలా లేరు. మరి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రసాయనిక ఎరువులతో పంటలు పండించిన ఆహారాన్ని మనం తినడం. కాబట్టి అందరూ కూడా రసాయనిక ఎరువుల్ని వాడడం మానేయాలి, గోవుల్ని సంరక్షించాలి, గో ఆధారిత వ్యవసాయాన్ని అమల్లోనికి తీసుకురావాలి. ఒక ఆవు మన దగ్గర ఉంటే 30 ఎకరాల వ్యవసాయం చేయొచ్చు. మరి అందుకని శ్రీ సుభాష్ పాలేకర్ గారు కనిపెట్టిన గో ఆధారిత వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాన్ని అందరూ అమలు చేయాలని, ఇంకా శ్రీ విజయరామారావు గారు ప్రచారం చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని అందరూ అనుసరించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అయితే మరి మన ముందు తరాల వారికి మనం అందించాల్సింది ఏంటంటే ఆరోగ్యం, మంచి ఆహారం, ఆరోగ్యం, ఆయుష్, ఆనందం. ఇది కనుక పిల్లల దగ్గర ఉంటే వాళ్ళు ఏదైనా సరే సాధించగలుగుతారు. కాబట్టి అందరూ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కోరుతున్నారు. అలాగే మరి ఆవు పేడ అనేది ఎరువుగా మాత్రమే కాకుండా ఆవు పేడతోటి అనేక రకాల వస్తువుల్ని తయారు చేయొచ్చు. ఇలా మనం తయారు చేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా అమ్ముకున్నా కొనుక్కుని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. మరి వీటి వల్ల ఏమిటి లాభము అంటే గోమయే వసతే లక్ష్మి అన్నారు. అంటే ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ వస్తువుల్ని మనం ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంకా ఇవి లైట్ వెయిట్ ఉంటాయి, ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీకి పోగొడతాయి, ఆక్సిజన్ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి, వాయు కాలుష్యాన్ని అరికడతాయి. ఇంకా మొబైల్ ఫోన్స్ వాడడం వల్ల వచ్చే రేడియేషన్ కూడా ఇవి పోగొడతాయి. కాబట్టి ఈ వస్తువుల్ని అందరూ కొనుక్కోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. గో ఆధారిత ఉత్పత్తులు ఏవైనా సరే వాటిని మనం వాడడం అలవాటు చేసుకోవాలి. ఇంకా ఇలాంటి వాటిని మనం వాడుకోవడం వల్ల మరి పర్యావరణానికి ఏమిటి లాభం అంటే ఆవు పేడలతో మనం వస్తువులు వాడుకుంటాం కదా, చెట్లను నరికేయడం అనేది ఆగిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనం చెట్లను నరికేయడం ఆగిపోతుందో ప్రకృతిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది, భూమి వేడెక్కడం ఆగిపోతుంది. ఇంకా స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు దొరకడం, ఋతువులన్నీ కూడా సక్రమంగా ఉంటాయి, వర్షాలు కూడా సకాలంలో కురుస్తాయి. ఇంకా ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గిపోతుంది. కాబట్టి పర్యావరణంలో కాలుష్యం తగ్గిపోతుంది. ఆ విధంగా మనం పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాం. ఇంకా మరి మా 9వ తరగతి విద్యార్థులందరికీ ఈ వస్తువుల్ని తయారు చేయడం నేను నేర్పించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేటి విద్యా విధానం ఎలా ఉందంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు హీరో, మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు జీరో అనే విధంగా స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, సమాజం కానీ ఈ విధంగానే ఆలోచిస్తున్నారు. కానీ ఎవరిలో ఏ స్టూడెంట్ లో ఏ టాలెంట్ ఉందో, ఎవరు ఫ్యూచర్ లో ఎంత గొప్ప వాళ్ళు అవుతారు అనేది మనం ఎవరూ చెప్పలేము. కాబట్టి చదువు అంటే చదువులో వెనకబడిన వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే నేను స్లో లెర్నర్, నేను ఎందుకు పనికిరానేమో అన్న ఆత్మన్యోన్యత భావానికి వాళ్ళు లోనవుతున్నారు. చదువు అనేది బతుకంటే భయం కలిగించేలా ఉండకూడదు, బతుకు మీద ఆశ కలిగించేలా ఉండాలి. అందుకని చదువుతో పాటు ఇలాంటి వస్తువులు తయారు చేయడం పిల్లలకు నేర్పించినప్పుడు వాళ్ళలో ఆలోచన శక్తి పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. నేను నా పర్సనల్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పేటప్పుడు అసలు మాట్లాడని స్టూడెంట్స్ కూడా ఇవి నేర్చుకునేటప్పుడు చాలా ఓపెన్ గా మాట్లాడడం గమనించారు. ఇంకా మంచి సలహాలు సూచనలు, మేడం ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని మంచి సలహాలు సూచనలు కూడా ఇస్తారన్నమాట. అంటే వాళ్ళల్లో ఆలోచన శక్తి పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. రేపన్న రోజున వాళ్ళకి ధైర్యం ఉంటుంది, నా చేతితో నేను ఒక వస్తువుని తయారు చేయగలను, నా చేతితో నేను ఒక 10 రూపాయలు సంపాదించగలను అనే మనోధైర్యాన్ని వాళ్ళల్లో నింపుతుంది. మరి చదువులు పూర్తయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కోసం వెంపర్లాడకుండా మన చుట్టూ ఎలాంటి వనరులు ఉన్నాయి, వేస్ట్ నుంచి ది బెస్ట్ ఎలా తయారు చేయాలి అనే అవగాహన చిన్నప్పటి నుంచి వాళ్ళల్లో ఉండడం వల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పరిశ్రమలు స్థాపించగలుగుతారు.
మందికి ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతారు. ఆ విధంగా గ్రామాలు, పట్టణాలు, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది ఈ విధంగా విద్యార్థులు మారినట్లయితే. అందుకని ఈ ఉద్దేశంతో వీటిని నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎన్నో రకాల వస్తువులు చక్కగా తయారు చేశారు. వాళ్ళందరికీ గోమాత ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం ఇచ్చిన మా కరెస్పాండెంట్ శ్రీ చింతల నరేంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వస్తువులు తయారు చేయడంలో నాకు మంచి సలహాలు, సూచనలు అందించి ప్రోత్సహించిన మా ఫ్యామిలీ వెల్ విషర్ శ్రీ చంద్రకాంత్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. I think you have all worked for nearly 1 month, 1.5 months. All the best, all the let all the items, all the substances which you have prepared, you should be able to market it also. Now is the chance that your marketing ability will be coming up. So all the best everyone, sell the products. Thank you. Yeah. Good morning everyone. Yeah, let us start this program. So what are the 4 products which are prepared here by the student and which is guided by HR madam and under the leadership of our correspondent sir. So I am seeing all these things which were prepared by the students. Okay, it is a task of last 2 months. Every student is struggling to prepare it and to make it success. So let us start our program. So before that, I wish all the best for everyone. Our Rohit sir, to please come on to the dance. I would be greatly obliged to call Kindarama to please come and adorn her seat on the dance. The valuable, very precious time in encouraging our students in this exhibition which was completely based on organic products which is made up of powder. I request our guest of honor to please express his views and give a small message to our students. Sir. Morning to all. All the 9th class children also come and join here in the meeting by leaving your places. 2 minutes. Nagaraj sir, please there. Ask all the children to come here. 9th class students, come here. Come back. Thank you very much. Thank you. నా పేరు తిరుమ, నేను ఎస్సీపీని హస్బెండ్ పోలీస్ డివిజన్కి ఎస్సీపీ. నేను మా సిఎస్ వాళ్ళ ఎస్ఐఎస్ వాళ్ళ మేమందరం కూడా మీ స్కూల్కు ఎందుకు వచ్చినామంటే చాలా స్కూల్స్, చాలా కాలేజీలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవేర్నెస్ మీటింగ్ కోసం మాకు ఇస్తారు. అది పిల్లలకు అదే సార్ మాట్లాడతారని. కానీ ఈ విధమైన మన గోమాత యొక్క జన్మాలతోని
వాళ్ళతోని గో పెరుగుతోని కొన్ని వస్తువులు తయారు చేస్తూ అవి మానవ వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయి అని చెప్పి మీతోనే తయారు చేయించి వాటిని ఎగ్జిబిషన్ పెట్టించి వాటిని పత్రికల ద్వారా వర్షపేట టీవీ అందరూ కూడా మంచి విధంగా చేసిన మీ స్కూల్ యాజమాన్యానికి ఎంతో శుభాభినందనలు. నేను ఇన్నేళ్లలో కూడా అంటే నాకు దాదాపు ఉద్యోగం వచ్చి 27 సంవత్సరాలు 28 ఏళ్లలో కూడా గోమాత గురించి గోమాత యొక్క వస్తువుల గురించి ఇంతగా వ్యక్తీకరించి తయారు చేసి చేసిన స్కూల్ ఇది ఒకటే. అన్నింటిలో కూడా చేయడమే కాదు మీ అందరూ కూడా గోమాత యొక్క ఉపయోగాలు దాని లక్షణాలు దాన్ని మన గోమాత మనం ఏ విధంగా ఎలా ఈ రోజు మీకు ఇచ్చిన ఈ స్ఫూర్తితోటి మీ పేరెంట్స్కు మీ ఊళ్ళల్లో మీ గ్రామ పెద్దలకు మీ చుట్టాలకు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పి దాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ఉండాలి. ఎగ్జిబిషన్ పెట్టేదో వస్తువులు తయారు చేసే వస్తువులు అమ్మే విధంగా కాదు, దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాలి. ఎందుకంటే గోమాత అనేది మాకు ఎక్కువ తెలియకపోతుంది. అంటే మేము ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా గోమాత గురించి విన్నాం కానీ మేడంతా యొక్క వినకపోవచ్చు. మీ మేడమ్స్ మీ సార్ చేసినందుకు మేము చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెలిసినందుకు మాకు తెలియకపోవచ్చు. బట్ మన గోమాత అనేది వేదాలలో కూడా చెప్పబడదు. మనం వేదాల్లో ఋగ్వేదంలో కానీ సామవేదంలో కానీ అధర్వ వేదంలో కానీ వేదాలలోనే మన గోమాత గురించి చాలా గొప్పగా చెప్పబడేది. అన్ని జంతువుల గురించి చెప్పబడేది. అన్ని జంతువులతో పాటు గోమాత ఎక్కువ గౌరవించాలి, ఎక్కువ పూజించాలి అని చెప్పబడింది. ఏ విధంగా పూజించాలంటే తల్లిదండ్రి తర్వాత గురువు తర్వాత ఒక బ్రాహ్మణ్ తర్వాత గోమాతకి ఎక్కువ అత్యంత విలువించింది అన్నమాట అన్ని వేదాలలో కూడా. ఇంకా ఋగ్వేదాలు ఏ విధంగా చెప్పబడిందంటే గోమయమేమో హీటును అంటే మనిషికి ఆరోగ్యకరమైన అనారోగ్యం సంబంధించి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా గోవుకు ఒక ఆవుకున్న వాటితోనే ఈ లక్షణాలు పోగొట్టే వ్యవస్థ ఉంది. వాటి గోమయమేమో మనిషి యొక్క హీటును పోగొడదని చెప్పేసి, గో మూత్రమేమో ఎలర్జీ అంటే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాను, యాంటీ బ్యాక్టీరియా లాగా పనిచేస్తాను. గో పాలు ఉంటాయి కదా, ఆవు పాలు అదేమో జీర్ణం మనకు అజీర్తి తగ్గించి జీర్ణ వ్యవస్థను పెంపొందించే విధంగా ఉంటుందని. తర్వాత ఆవు నెయ్యి కానీ ఆవు పెరుగు కానీ ఈ విధంగా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉండడం వల్ల మనం గో వ్యర్థాలన్నీ కూడా పూజిస్తాం. ఎక్కడ కూడా ఏ జంతువు యొక్క వ్యర్థాలు కూడా ఇంత గొప్పగా పూజించబడదు, ఎక్కడ కూడా చెప్పబడలేదు. వేదాలలో కూడా చెప్పబడింది. దాదాపు ఎన్నిసార్లు చెప్పబడింది అంటే గోవు గురించి వేదాలలో అంటే ఇప్పుడు చిన్నప్పుడే మేము చూసాం. ఇది దాదాపు ఒక అన్ని జంతువులు చెప్పబడింది. ఒక గోవు గురించి 1500 సార్ల కంటే ఎక్కువ వేధించబడింది. 1500 సార్ల కంటే కూడా అన్ని వేదాలలో కలుగుతుంది. ఋగ్వేదం, సామవేదం, అధర్వ ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నింటిలో కూడా 1500 సార్ల కంటే కూడా గోవు గురించి చెప్పబడింది. ఎందుకంటే బ్రహ్మ కూడా గోవును పూజించేవాడు అని చెప్తారు. రామదేవుని అంటారు కదా, అంతే కదా. రామదేవుని బ్రహ్మ పూజించేవాడు అని విన్నాను ఎప్పుడు చిన్నప్పుడు. అన్ని వేదాలలో చెప్పబడేది. విష్ణు మహేశ్వరుడు కూడా గోవును పూజించేవాళ్ళు. మనకు ఋషులు, పుంగవులు, తర్వాత పెద్ద పెద్ద మహర్షులు అంటే ఇతిహాసంలో చెప్పాడు. మహర్షులందరూ కూడా మన గోవు గురించి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా రకరకాలు చెప్పి మన మీద ఆ వ్యవస్థ ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండే విధంగా చెప్పేదాన్ని మనం మహాభారతం తీసుకొచ్చున్నాం. మహాభారతంలో మనకు ఒక ఆట పాటలు అందు కానీ లేకపోతే మనకు అర్థమయ్యేటట్టు కానీ శ్రీకృష్ణుడికి గోవు ఎంత దగ్గర చెప్పబడింది మనం. ఏ విధంగా చెప్పబడింది అంటే శ్రీకృష్ణుడికి అతను యాదవ కులంలో పుట్టిండని, యాదవ కులంలో ఎక్కువ ఆవులే ఉంటాయని, ఆవుల ద్వారా పాలేనే గిస్తారని, అంతకి ఈయన దొంగతనం చేస్తే మెరుగైన దొంగతనం చేస్తారని, ఈయన బాగా ఆకలితోనే ఒకసారి నాకు అయ్యా ఉత్తరాలు ఎన్నో 20-30 ఏళ్ళకి చదువుకున్నాం మేము. లేకపోతే ఉత్తరంలో కానీ చాలా చక్కగా విశదీకరించిన అయితే మన అన్ని ఇతిహాసాలలో వేదాలలో వేదాంతాలలో ఉన్నప్పుడు కూడా మహాభారతం మాత్రం గోవు గురించి చాలా గొప్పగా చెప్పాము. అంతే కింద మన తెలుగులో కూడా ఐతరేయ పురాణం, ఐతరేయ బ్రాహ్మణం కనుక మీరు తీసుకుంటే తెలుగు ఫస్ట్ టైం ఉచ్చరించినప్పుడు గోమాత గురించి చెప్పబడిన గోమాత గురించి ఐతరేయ బ్రాహ్మణం అని ఒక ఇతిహాసం ఉంటుంది. మీకు ఐడియా ఉందో లేదో, ఐతరేయ బ్రాహ్మణం అని ఒక ఇతిహాసం ఉంటుంది. మన తెలుగు భాష ఫస్ట్ సారలా చెప్పబడింది అనమాట. అది గోమాత గురించి.
మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన తెలుగులో కూడా యోగి వేమన అనే ఒక బ్రహ్మ కవి ఉండేవాడు. ఐడియా ఉందా? ఒక ఫిలాసఫర్, ఒక కవి. యోగేమన తెలుసా? యోగేమన పద్యాలు వస్తే ఎవరికైనా వేమన శతకాలు అంటారు వాటిని. ఐడియా ఉంది ఎవరికైనా? ఒక పద్యం చెప్తారు ఎవరన్నా? వేమన పద్యం ఎవరు చెప్తారు? మంచి గిఫ్ట్ ఇస్తాను. తప్పుకోకుండా చెప్పాలి. ఒక్కరు చెప్పాలి ఎవరన్నా? ఏ పద్యం చెప్తాం వేమన? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడి గిట్టనేమి పుట్టలోన ఆచరలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినుడు. తల్లిదండ్రుల మీద తప్పకుండా దయ కలిగి ఉండాలి మనం. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నందు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. చూడ జాడ వేరు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. ఇదే వేమన గోవు గురించి కూడా ఒక పద్యాలు రాసిండు. ఒక ఐడియా ఉందా? ఎవరు చెప్తారు? ఇద్దరు కూడా గిఫ్ట్ ఇస్తా. గోవు గురించి భక్తి కలిగిన పూడు పక్కడైన సార్లు విశ్వదాభిరామ వినురవేమ అని కుంటాడు గాడిద పాల కంటే ఒక స్పూన్ గోవు పాలు ఎంతో ఉన్నతమైనవి, అత్యున్నతమైనవి అని చెప్పేసి యోగేమో తెలుసా? ఎవరు ఎందుకు? ఆయన ఒక ఫిలాసఫర్. 1520లో కడపల అనంతపురం జిల్లాలో పుట్టి ఆయన ఫిలాసఫర్. ఆయన పేరు మీద వేమన శతకాలు చదివిందన్నమాట. ఆ తర్వాత లాస్ట్ కూడా ఆయన అన్నాడు విశ్వదాభిరామ వినురవేమ అంటే ఏంటో తెలుసా? విశ్వదాభిరామ వినురవేమ. విశ్వం అభిరామ అంటే అభి అంటే ముందు, అంటే రాముని ముందు ఆ విశ్వం మొత్తం ఉంటది, లేదా విశ్వం ముందు రాముడు ఉంటాడు. ఆల్ ఇన్ వన్, 1 in all అంటాం కదా, అట్లా ఆ రాముడు విశ్వం మొత్తం కలిపి ఆవు పొందుతారు. అర్థం ఇక్కడ. మేడం ఇంతకుముందు చెప్పిన నాకు ఎవరు 30 దేవతలు కూడా ఆవులో ఉంటారు అని చెప్పి 33 కోట్ల దేవతలు, నాటు 30 మేడం, 33 కోట్ల దేవతలు మొత్తం కూడా 30 మాత్రమే కాదు 33 కోట్ల దేవతలు ఒకనొక సమయంలో రాక్షసులు భయపడి ఆవు గడుపులు దాపుతున్నారని విన్నాను. ఎప్పుడు చిన్నప్పుడు ఎంతో బాగా రాస్తాను కానీ విన్నాను. సరే, ఇదంతా కూడా ఒక ఎత్తు. మనకు ఆవును గురించి ఈరోజు గుర్తుంచుకోవడం మనకు ఎంతో, అంటే అది అందులో ఉన్న ఆరోగ్యకరణ లక్షణాలు కానీ, పూజ విధాన లక్షణాలు కానీ, లక్ష్మీ సంపద కానీ, మనకు గురువులతో పోల్చడం కానీ, బ్రాహ్మణులతో పోల్చడం కానీ ఎంతో ఆనందకరం. ఇన్ని రోజుల తర్వాత మనం గుర్తు చేసుకోవడం. ఈ ఆవును మన భారతదేశం హిందూ ధర్మ ప్రకారంగా మనం గౌరవించాలని చెప్పి వేదాల్లో చెప్పబడింది. కాబట్టి మీ అందరూ కూడా ఆ ధర్మాన్ని కాపాడాలని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిన యాజమాన్యం అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you for your valuable message as well as information. I request our chairman, sir, to please felicitate our chief guest of honor, Sri Thirumal Garu. Felicitate our CI sir, Mr. Ravi Kumar sir. Please felicitate our SI sirs, CI sir. Please sir.
No, please, sir. Hatiram, sir. Thank you, sir. Thank you very much. I would also request our sir to please felicitate S. Ravi, sir. SI Khanapur. Thank you, sir. So I was very impressed by your exhibition, sir. First time in my tenure, this is the best and very useful exhibition, sir. In my 20 years of life, really, the government is taking very much initiative. Vijayalakshmi Madam is taking very much initiation for taking 2 months of his time and arrange this much good exhibition. Very happy. And Narendra sir also very cooperative to the police department. Right. Last election also he provided accommodation for our police sir. And we are in very few days we are getting MP election also, sir. So we need your same cooperation and same accommodation from your side. Our LCP sir is having lot of knowledge. Not only this, in every subject he is able to tell us together. That much knowledge is having, sir. Thanks for working under you, sir. I am very grateful to you, sir. And sir is also interested to give some gifts to you, sir. The children who ever respond to the sir questions, and sir wants to give some gifts to you. So thank you. Okay, thank you, sir. Thanks for giving this much opportunity to us. Being a police officer, we are very much happy, sir. And because it is very useful. Thank you, sir. Thank you very much. Children, all of you, very good afternoon, and respected today's chief guest, Sir Tirmal Garu, ACP Garu, and Ravi Kumar Narsambat CA Garu, Ravi Kumar SI Narsambat, and Nekonda CA Garu, Kanapuram CA Garu. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నిజానికి ఈరోజు ఒక మంచి సుదీర్ఘంగా భావించవచ్చు, ఒక ఎప్పటికీ గుర్తుండే దినంగా భావించవచ్చు. ఆల్ ద డివిజనల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ ఇన్ అవర్ స్కూల్. We feel it very big pleasure to honor you, sir, all of you. And we thank all the department, and particularly our ICP sir Tirmal Garki. And ఒక ప్రత్యేకత ఆవులో ఉన్నది ఏంటంటే, ఆవు is the only one creature, sir, which takes the oxygen and release the oxygen. అదొక్కటే దాని గొప్పతనం. మనకి ఏది హానికరం కాకుండా చూసుకునేది ఒక ఆవు. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, అది కూడా ఆక్సిజన్. అన్ని ఎనిమల్స్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తే ఆవు మాత్రం ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఇది ఆవు యొక్క ప్రత్యేకత. సో వన్స్ అగైన్ మా పాఠశాల యాజమాన్యం తరఫున, ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థుల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. తప్పకుండా నేను మీకు ఎప్పుడూ సదా మీ అందుబాటులోనే ఉంటాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఎలాంటి ఉపయోగకరంగా పనికి వచ్చినా ఇట్ విల్ బి వెరీ థ్యాంక్స్.
ఇంతకుముందు ముగ్గురు చెప్పారు కదా సుమతి వేమన పద్యాలు. చిల్డ్రన్ ఎప్పుడు మర్చిపోకండి పద్యాలు, సుమతి శతకాలు, వేమన శతకాలు చాలా మీనింగ్ ఉంటాయి. సో ఇంతకుముందు చెప్పిన వాళ్ళు రండి. షేరి మనోజ్ఞ. అండ్ వాట్ ఈస్ ద 8th class girl? Maniswatvika. ఎవరైనా వాట్ డెలివర్ స్పీచ్? అనన్య. యా, ముఖ్యంగా సార్ ఎస్పీ గారు అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కి ఈ రోజు ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఈ రోజు ఈ ఎగ్జిబిషన్ ద్వారా మీరు పొందుతున్న టోటల్ అమౌంట్ ని ఒక చారిటీకి ఇవ్వబోతున్నాం సార్. దిస్ ఇస్ ముందే డిక్లేర్ చేశాను, చారిటీకి ఇవ్వబోతున్నాం. మీరందరూ పిల్లల తరఫున మన దగ్గర చారిటీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. You want to give any message? Good morning everyone. My name is Ananya. I am from 9th standard. I am very happy to participate in this program. These products are of natural things made by Swadeshi Cowdung. These are eco-friendly. I really thankful to our HRD Vijayalakshmi ma'am to encourage us to participate in this program. And I like my school very much as they conduct many social awareness programs and they encourage us to participate in it. I am very thankful to our Honorable Chairman, Mr. Sri Chintala Narendra Garu, to give this opportunity. Thank you, sir. Good morning, everyone. My name is Lupna. I'm from 9th class. I'm here to say about agriculture. Many farmers should not use fertilizers in their agriculture. They should use cow dung. It doesn't have any disadvantages and side effects in it. And in 100 grams of cow dung, there are 500 crores of helping bacteria in it. Cow dung fertilizes the soil and it improves nutrition in plants to grow. I'm very thankful to our HRD ma'am for encouraging us to participate in this program. Thank you. My name is Loka. I'm from 98th class. I'm here to tell about cow and cow dung benefits. The speciality of cow is it intakes oxygen and emits oxygen. Cow is most innocent animal and it is very harmless. We have prepared some items with cow dung. Plastic is not good for health, so please avoid the plastic. And these items is for decorate our homes, like wall decorative items. It gives us oxygen and it removes negativity in our house and produce positivity. And we're very thankful to Chairman sir and HRD for giving this opportunity. Thank you. అందరికీ శుభోదయం. నేను వర్షిత 98వ క్లాస్ నుంచి. ఈరోజు ఎగ్జిబిషన్ పెట్టినందుకు హెచ్ఆర్డి మ్యామ్కి ధన్యవాదాలు కోరుతూ, దానికి సపోర్ట్ చేస్తున్న చింతల నరేందర్ గారికి ధన్యవాదాలు కోరుతూ, అండ్ మేము చేసిన ఈ పేడలు ఈ జనరేషన్లో ఉన్న అందరూ పేడకున్న గొప్పతనం గురించి మర్చిపోతున్నారు. అది గుర్తు చేస్తూ ఈరోజు మేము ఈ ఎగ్జిబిషన్ పెట్టాము. ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి పేడ అనేది. మేము ఇది పేడ మీద పెయింటింగ్ చేస్తూ ఓన్లీ పెయింటింగ్ మాత్రమే వాడాము. అండ్ ఇవన్నీ చాలా మంచి చేస్తాయి, నెగిటివ్ ఎనర్జీ
తీసేసి పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ కాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాగా చదివేటోళ్ళు సక్సెస్ అవుతారు, బాగా అల్లరి చేసిన కూడా సక్సెస్ అవుతారు లైఫ్. ఫస్ట్ పేజీ లాస్ట్ పేజీ ఇద్దరే సక్సెస్. ఇది నేను పనిచేస్తున్నటువంటి స్కూల్ అండి. ఇది ఒకసారి మా స్కూల్ని చూసేయండి. చూడండి, డిహెచ్ఎస్ సిబిఎస్ఈ స్కూల్ అండి. ఎంత పెద్దగా ఉందో చూడండి. పచ్చని చెట్లు, పచ్చని ప్రకృతిలో మా పాఠశాల ఉంటుందండి. చూసారు కదా ఎంత పచ్చదనం ఉందో చూడండి. మరి మా టీచర్స్, స్టూడెంట్స్ అందరం కలిసి ఈ మొక్కలన్నీ నాటామండి. ఎక్కడ చూసినా మీకు పచ్చని చెట్లే కనిపిస్తూ ఉంటాయండి పాఠశాల మొత్తం. ఇక్కడ ఎగ్జిబిషన్లో మొట్టమొదట ఇక్కడ ఒక చిన్న హట్ ఏర్పాటు చేసామండి. గోమాత విగ్రహం పెట్టాము. ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళు, మా పాఠశాలలో 3 దేశవాళీ గోమాతలు ఉన్నాయండి. వాటికి ఆహారం కోసం వారికి తోచిన విరాళం ఈ బాక్స్లో వేస్తారని ఈ విధంగా ఒక బాక్స్ తయారు చేసి పెట్టడం జరిగిందనమాట. ఇది ఫ్లెక్సీ అండి. సేవ్ కౌస్, సేవ్ సాయిల్ అని, గోరక్ష జగద్రక్ష, ప్రకృతి మనుగడే మన మనుగడ, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం, 4 అడుగులు వెనకకు వేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. మొట్టమొదట ఒక పిడక పైన వినాయకుడిని ఉంచేవండి. చుట్టూ బంతిపూలతో డెకరేషన్ చేయడం జరిగింది. తర్వాత ఆవు పేడతోటి గొబ్బిళ్ళు. ఇక్కడ ఎగ్జిబిషన్లో అమ్మే వస్తువుల లిస్ట్ అండి ఇది. ఏమేమి వస్తువులు అమ్ముతున్నారో పిల్లలు. అది ఫస్ట్ గణపతి, ఆవు పేడతో తయారు చేసినటువంటి గణపతిని ఒక ఆవు పిడక మీద పెట్టడం జరిగింది. తర్వాత ఇవి గొబ్బిళ్ళు అండి. సంక్రాంతి రోజు గొబ్బిళ్ళు పెట్టుకుంటారు కదండి. సంక్రాంతి రోజు కాదండి, సంక్రాంతి నెలంతా గొబ్బిళ్ళు పెట్టుకుని ఆడపిల్లలు పూజ చేస్తారు. ఇంకా ఆవు పేడ అండి, లక్ష్మీ స్వరూపం అనమాట. ఇంకా ఆవు పాలు ఆరోగ్యప్రదం, ఇంకా ఆవు పెరుగు, ఇవన్నీ కూడా మేము ఎగ్జిబిషన్లో పెట్టామండి అందరూ చూడడం కోసం. ఇంకా ఆవు నెయ్యి అనమాట. ఇది అగ్ని స్వరూపం అండి. ఇంకా గోఆర్క్ సర్వరోగ నివారణ అండి. అన్ని రోగాలను నివారించే శక్తి గోఆర్క్ ఉంటుంది. ఇంకా ఆవు పిడకలు పెట్టాము. పంచగవ్య పంటలకు చాలా మంచిదండి. ఇంకా ఇది భోగిదండ అండి. 108 పిడకలతోటి భోగిదండ తయారు చేసాం. ఇది ఆవు పేడతో తయారు చేసినటువంటి వినాయకుడి విగ్రహాలండి. ఇవైతే ఎగ్జిబిషన్లో హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయినాయి అండి. ఇవి ఆవు పేడతో తయారు చేసిన ప్రమిదలు, తూప్ స్టిక్స్ అండి. చూసారు కదా. ఇంకా ఇవి దేవుడు పీటలండి. మనం పూజలప్పుడు దేవుడు పీటలో గోమయంతో అలుకుతాం కదండి. అలా అలకాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా 2 రకాల పీటలు మా స్టూడెంట్స్ తోటి తయారు చేయించామన్నమాట. ఇవి కీ చైన్స్ అండి. మనం ప్లాస్టిక్ కీ చైన్స్ పెట్టుకోకుండా మన దగ్గరున్న కీస్కి ఈ ఆవు పేడతో తయారు చేసిన ఓం శ్రీ స్వస్తిక్ కీ చైన్స్ పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. మన దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఓం శ్రీ స్వస్తిక్ కీ చైన్స్ మా స్టూడెంట్స్ తయారు చేశారండి. ఇంకా ఇవి మొబైల్ ఫోన్ స్టాండ్స్ అండి. మొబైల్ స్టాండ్స్, వీటిలో మనం ఫోన్ పెట్టుకున్నట్టయితే ఫోన్ నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ బార్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. మొబైల్ స్టాండ్స్ అండి ఇవి. ఇది జపమాల, 108 ఆవు పేడ పూసలతోటి జపమాల తయారు చేశారు మా స్టూడెంట్స్. ఈ జపమాలతో జపం చేస్తే చాలా మంచిదండి. ఇంకా ఇవి తోరణాలు అనమాట. గుమ్మానికి మనం కట్టుకున్నట్లయితే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇంకా పొల్యూషన్ ఫ్రీ అవుతుంది, గాలి శుద్ధి అవుతుందండి. ప్లాస్టిక్తో తయారు చేసిన వస్తువులు పెట్టుకోకుండా ఇలాంటి తోరణాలు పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. చూసారు కదండి. ఈ విధంగా ఇక్కడ ఈ తోరణాల్లో ఉపయోగించిన ఇవి యాంటీ రేడియేషన్ చిప్స్ అండి. వీటిని మన మొబైల్కి అతికించుకుంటే బ్యాక్ సైడు
మన మొబైల్లోనికి రేడియేషన్ రాకుండా ఉంటుందన్నమాట. ఇది శాస్త్రవేత్తలు పరిశోధనలో చెప్పిన విషయం అండి. ఆవు పేడకి రేడియేషన్ అరికట్టే శక్తి ఉందని శాస్త్రవేత్తలు సర్టిఫికేట్ ఇచ్చారనమాట. ఇవి డోర్ స్టిక్కర్స్ అండి. మన ఇంట్లో డబ్బులు పెట్టుకునే బీరువాలు, ఇంకా దేవుడి పూజా మందిరాలు, మండపాలు, ఇంకా డోర్స్కి అతికించుకునేటటువంటి స్టిక్కర్స్ అండి. ఓం శ్రీ స్వస్తిక్ అనమాట. డబ్బులు ఆ బీరువాల మీదకి అతికించుకోవచ్చు. ఇంకా మన ముందు డోర్స్కి కూడా వీటిని అతికించుకోవచ్చు అండి. ఎందుకంటే ఆవు పేడ అనేది లక్ష్మీప్రదం అండి. ఎందుకంటే లక్ష్మీదేవి ఆవు పేడలో కొలువై ఉంటుందన్నమాట. కాబట్టి వీటిని వాడితే కనుక మనకి చాలా మంచిదండి. మన ఆరోగ్యానికి మంచిది, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందన్నమాట. మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుందండి. ఇది కళ్ళాపి పౌడర్ అండి. ఈ రోజుల్లో అలుకు చల్లాలంటే కళ్ళాపికి ఆవు పేడ దొరకట్లేదు కదండి. ఈ పౌడర్ని రాత్రి నీళ్ళల్లో నానబెట్టుకుని ఉదయం మనం చల్లేసుకుంటే పచ్చగా తయారవుతుందండి వాకిలి. ఇవన్నీ ఆవు పిడకలండి. ఆవు పిడకల మీద ఈ విధంగా మా స్టూడెంట్స్ తయారు చేశారనమాట. ఇవి పిస్తా షెల్స్ అనమాట. మనం పిస్తా తిన్నాక తొక్కల్ని ఒక ఆర్ట్ లాగా తయారు చేశారు. కొంతమంది ముగ్గులు వేశారు, కొంతమంది రకరకాల బొమ్మలు వేశారు. ఇంకా ఇవి పేపర్ ప్లేట్స్ అండి. మనం టిఫిన్స్ తింటాం కదా, ఆ పేపర్ ప్లేట్స్ తోటి ఈ విధంగా వాల్ డెకరేషన్ తయారు చేశారనమాట. ఇదేమో ముగ్గులు పెట్టారండి. ఇంకా మిర్రర్స్ ఉపయోగించి ఇది టిష్యూ పేపర్ తోటి ఆర్ట్ తయారు చేశారనమాట. ఇవి చేత్తో వేసిన పెయింటింగ్స్ అండి. ఇక ఐస్ క్రీమ్ స్టిక్స్, పూసలు, అద్దాలు వీటితో డెకరేషన్ చేశారండి. ఇదంతా చేత్తో వేసినటువంటి ఆర్ట్స్ అనమాట. పిల్లలే వేశారండి. ఈ బటర్ఫ్లై అయితే బియ్యం గింజలతో తయారు చేసి కలర్స్ వేసారనమాట. చూసారు కదండి. అన్నీ పూసలు, అద్దాలు, ఇవన్నీ వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదండి, పిస్తా షెల్స్, ఇలాంటివన్నీ కూడా ఉపయోగించారనమాట. మా స్టూడెంట్స్ అయితే వచ్చిన వాళ్ళకి ఆవు పాల గురించి, ఆవు పెరుగు గురించి, ఆవు నెయ్యి గురించి, ఇంకా ఆవు పేడ, ఆవు పంచకం, ఆవు యొక్క గొప్పతనాన్ని గురించి వచ్చిన వాళ్ళందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి. ఈ విధంగా పిల్లలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మరి వస్తువుల్ని వాళ్ళు ఎంతో శ్రద్ధగా, అందంగా, చక్కగా తయారు చేశారు. పెయింటింగ్స్ వేశారు. ఇంకా పూసలు, అద్దాలు, ఇంకా చెమ్కీలు, ఇంకా వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదండి, పిస్తా షెల్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, ఇట్లాంటి వాటితోటి చాలా అందంగా ఆ కళాఖండాలను తీర్చిదిద్దారండి. ఇంకా ఎగ్జిబిషన్లో వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారనమాట. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆవు యొక్క గొప్పతనం గురించి, ఆవు ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనం గురించి చాలా చక్కగా వివరించి చెప్పారండి. మరి స్టూడెంట్స్కి చదువుతో పాటు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయించాలండి. స్టూడెంట్స్కి ఇలాంటి విషయాల పట్ల ఖచ్చితంగా టీచర్స్ అవగాహన కలిగించాలన్నమాట. ఎందుకంటే ఆవులో 33 కోట్ల దేవతలు ఉంటారు అని పూజ చేయడం మాత్రమే కాకుండా మరి ఎందుకు అంత ఆవు గౌరవింపబడుతోంది అనేది ఆలోచించాలి. ఆ ఆలోచన పిల్లల్లో కలిగేలా చేయాలండి. ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ నేర్పించడం జరిగిందనమాట. ఈలోగా ఏసీపీ గారు వచ్చారండి. ముఖ్య అతిథిగా మేము ఏసీపీ గారిని పిలిచాము. ఇంకా ఆయన, ఇంకా సిఐలు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ముఖ్య అతిథిగా వచ్చారండి. ఈ విధంగా ఎగ్జిబిషన్ని ప్రారంభించారనమాట. రిబ్బన్ కట్ చేశారు. కట్ చేసి ఎగ్జిబిషన్ని ప్రారంభోత్సవం చేశారండి. ఈయన ఏసీపీ గారు అనమాట, నర్సంపేట ఏసీపీ గారండి. ఈ ఎగ్జిబిషన్ చూసి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. మరి ఎంతసేపు ఎక్కడ ఆయన ఉండరంటండి. అలాంటిది ఈ పిల్లలు తయారు చేసిన వస్తువులు చూసి నేను ఏదో ఒక 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ చాలాసేపు ఉండిపోయాను ఇక్కడే అని చెప్పి 1 అవర్ పైనే ఉన్నారండి ఇక్కడ. ఎంత శ్రద్ధగా వీటిని పరిశీలించారంటే ఏదో నామమాత్రంగా మనం వచ్చాము అన్నట్టు కాకుండా ప్రతి వస్తువును చేతితో పట్టుకుని చూసి వాటికి సంబంధించినటువంటి వివరాలని పిల్లల్ని అడిగి తెలుసుకున్నారండి. దీన్ని ఏ విధంగా తయారు చేశారు, మీకు ఎన్ని రోజులు పట్టింది, ఎలా తయారు చేశారు అంటూ అన్ని విషయాల్ని పిల్లల్ని అడిగి మరీ చక్కగా తెలుసుకున్నారండి. ఎంతో జాగ్రత్తగా ఈ వస్తువులన్నీ కూడా చక్కగా పరిశీలించారనమాట. ఇంకా ఈయనకి ఆవు గురించి చాలా నాలెడ్జ్ ఉందండి. మరి
ఎంత చక్కగా వివరించారంటే ఆవు గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఒక పోలీస్ ఆఫీసర్కి అంత ఆవు గురించి అంత అవగాహన ఉంటుందా అని మేమందరం కూడా చాలా ఆశ్చర్యపోయామండి. ఏదో ఎగ్జిబిషన్కి వస్తారు, అన్నీ చూస్తారు, బాగుంది అనేసి వెళ్ళిపోతారు కావచ్చు అని అనుకున్నాం. కానీ ఈయన మరి ఇవన్నీ చూసిన తర్వాత చక్కగా స్టేజ్ పైన సన్మాన కార్యక్రమం చేయడానికి ముందు ఆవు గురించి చాలా చక్కగా మాట్లాడి ఆవు గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మరి ఒక పోలీస్ ఆఫీసర్కి ఆవు గురించి ఇంత అవగాహన ఉందంటే మేము చాలా సంతోషించామండి. చూసారు కదండి, ఈయన చాలా ఓపికగా ఈయనతో పాటు వచ్చినటువంటి సిఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతి వస్తువుని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి ప్రతి ఒక్కదాని గురించి అడిగి తెలుసుకున్నారండి. ఈయన ఒక గణపతి విగ్రహం కొనుక్కున్నారండి, బోణీ చేశారు. తర్వాత ఏమో అలుకు పౌడర్ నచ్చిందండి ఈయనకి. కళ్ళాపు వేసేటటువంటి పౌడరు ఈయనకి నచ్చింది. ఇది బాగుంది, కళ్ళాపు వేసుకోవడానికి పనికొస్తుంది అని చెప్పి కళ్ళాపి పౌడరు ఈయన అదొక ప్యాకెట్ కొనుక్కున్నారండి. ఈ రెండు కూడా ఆయన బోణీ చేశారనమాట. చూసారు కదండి, ప్రతి చోట ఆగుతున్నారు, ప్రతి వస్తువుని చేత్తో పట్టుకుని పరిశీలిస్తున్నారనమాట. ఈ ఆవు పేడ అనేది లక్ష్మీప్రదం అండి. గోమయే వసతే లక్ష్మి అన్నారు మన పెద్దలు. ఎందుకంటే అందుకనే మన పూర్వీకులు ఆవు పేడతోటి ఇల్లు అలికేవారండి, ఇంకా కళ్ళాపి చల్లేవారు అనమాట. ఎందుకంటే ఆవు పేడకి మరి సూక్ష్మజీవులు, చెడు బ్యాక్టీరియాని నిరోధించేటటువంటి శక్తి ఉంటుందండి. కాబట్టి ఆవు పేడతో మనం కళ్ళాపు చల్లుకున్నా, ఇంకా ఆవు పేడతో ఇల్లు అలికినా ఎలాంటి చెడు బ్యాక్టీరియా మన ఇంటిలోనికి ప్రవేశించకుండా ఉంటుందన్నమాట. మరి ఈ సైన్స్ అంతా కూడా మన పూర్వీకులకి చాలా బాగా తెలుసండి. కాబట్టి ఆ రోజుల్లో ఆవు పేడతోటి కళ్ళాపు చల్లేవారు అనమాట. ఇంకా మరి ఆవు పేడ ఎంత గొప్పది అంటే, ఒక 100 గ్రాముల ఆవు పేడలో 500 కోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటుందంటండి. అది భూమిని సారవంతం చేస్తుందంట. దీన్ని మరి శాస్త్రవేత్తలు పరిశోధనల్లో ఈ విషయాన్ని కనుగొన్నారండి. కాబట్టి ఈ ఆవు పేడతో తయారు చేసినటువంటి వస్తువులు మనం కొనుక్కోవడం అలవాటు చేసుకోవాలండి. ఎందుకంటే మనం రోజు చూస్తున్నామండి, చెట్లని ఎక్కడ పడితే అక్కడ నరికేస్తున్నారనమాట. చెట్లను ఎందుకు నరికేస్తారు మీకు తెలుసు కదండి, ఇళ్ళు కట్టడానికి కోసం, ఇంకా పేపర్ తయారు చేయడం కోసం, ఇంకా మన ఇంట్లో ఫర్నిచర్ తయారు చేయడం కోసం, వంట చెరుకుగాను, ఇలా రకరకాల అవసరాల కోసం చెట్లను నరికేస్తున్నారండి. అలా నరికేయడం వల్ల ఏమవుతుందంటే భూమి వేడెక్కిపోతుందన్నమాట. ఋతువులన్నీ మారిపోతున్నాయి, కాలాలన్నీ మారిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, మనకు అసలు ఏది వర్షాకాలం, ఏది వేసవకాలం, ఏది శీతాకాలం ఏమీ తెలియట్లేదండి. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి ఆవు పేడ వస్తువుల్ని మనం వాడుకోవాలన్నమాట. మరి వీటిని ఆవు పేడ చాలామందికి తెలియదండి. కేవలం ఏదో పెంట కుప్పలో వేస్తారు, అది ఎరువుగా తీసుకెళ్ళి వాడుకోవాలి, అంత పంటలకి అంతవరకే తెలుసండి. కానీ ఆవు పేడతోటి ప్రతి ఒక్క వస్తువు తయారు చేయొచ్చండి. అంటే మనం కలపను ఉపయోగించి ఎన్ని రకాల వస్తువుల్ని మనం తయారు చేయగలమో అన్ని రకాల వస్తువుల్ని ఆవు పేడతో కూడా తయారు చేయొచ్చండి. కాబట్టి ఈ విధంగా ఆవు పేడతోటి ఇన్ని రకాల వస్తువులు తయారు చేయొచ్చు, వాటిని మనం ఇంట్లో ఈ విధంగా ఉపయోగించవచ్చు అనేటటువంటి అవేర్నెస్ కలిగించడం కోసమే నేను పిల్లలకి ఈ వస్తువులను తయారు చేయడం నేర్పించానండి. ఎందుకంటే ఈ వస్తువుల్ని మనం వాడుకోవడం వల్ల మనకి ఏంటి లాభం అంటే, మొట్టమొదట మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. ఆవు పేడ మన ఇంట్లో ఉంటే కనుక లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. రెండవది ఏంటంటే, మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందన్నమాట. ఇంకా మన ఇంట్లో గాలి శుభ్రం అవుతుందండి, వాయు కాలుష్యం లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఈ వస్తువులు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? లైట్ వెయిట్ అండి, చాలా తేలిగ్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకి
చాలా ఈజీగా ఒక చోటు నుంచి ఒక చోటికి మార్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా ముఖ్యంగా ఆవు పేడ యొక్క ప్రత్యేకత ఏంటంటే యాంటీ రేడియేషన్గా పనిచేస్తుందండి. మనం మొబైల్ ఫోన్స్ వాడడం వల్ల రేడియేషన్ బారిన పడుతున్నాం కదండి. అలాంటి రేడియేషన్ మన ఇంట్లో కానీ మన శరీరానికి కానీ తగలకుండా ఈ ఆవు పేడ నిరోధిస్తుందన్నమాట. ఇది మరి సైంటిస్టులు రీసెర్చ్లో తెలుసుకున్నటువంటి విషయం అండి. దీనికి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో యాంటీ రేడియేషన్ చిప్స్ అని దొరుకుతున్నాయండి. వాటిని ప్రతి ఒక్కరూ కూడా కొనుక్కుని మొబైల్ ఫోన్స్కి అతికించుకుంటున్నారనమాట. ఈ రేడియేషన్ బారి నుంచి వారిని వారు రక్షించుకోవడం కోసం అండి. ఇంకా మరి ఇలాంటి వాటిని మనం కొనుక్కుని ఆవు పేడతో తయారైనటువంటి వస్తువుల్ని మనం కొనుక్కుని వాడడం వల్ల ఏమవుతుందంటే చెట్లను నరకడం అనేది తగ్గిపోతుందండి. ఎందుకంటే కలపకి బదులుగా మనం ఆవు పేడను వాడుకోవచ్చు. ఆవు పేడ అంటే అదేదో వేస్ట్ మెటీరియల్, ఎందుకు పనికిరాదు, పెంట కుప్పలో వేయడానికి మాత్రమే పనికొస్తుంది, ఎరువుగా మాత్రమే పనికొస్తుంది అని అనుకోకుండా రకరకాల వస్తువులు ఇప్పుడు మీరు ఎగ్జిబిషన్లో మీరు చూస్తున్నారు కదండి, ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో. వాటన్నిటినీ కూడా మరి ఆవు పేడ ఎరువుతోటి ఆవు పేడతోటి తయారు చేయొచ్చండి. అలా తయారు చేసి మనం వాడుకోవచ్చు. అయితే వాడినన్నాళ్ళు మనం వాడుకుని తర్వాత మనం వాటిని బయట పారేసినా కానీ ఏ మొక్కల్లోనూ వేసేసామనుకోండి భూమి సారవంతం అవుతుందన్నమాట. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదండి, 100 గ్రాముల ఆవు పేడలో 500 కోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఇంకా ఆవు పేడ అనేది పచ్చిగా ఉన్నదానికంటే 6 నెలల పాటు ఎండితే కనుక అందులో మరింత పోషకాలు ఉంటాయండి. కాబట్టి భూమి చక్కగా సారవంతం అయిపోతుంది. మనం వాడుకున్న నాళ్ళు వాడుకోవచ్చు. వాడుకుని మనం మట్టిలో వాటిని కలిపేసామంటే చక్కగా భూమి బలంగా తయారైపోతుంది. ముఖ్యంగా ఎర్త్వామ్స్ బాగా పెరుగుతాయండి భూమిలో. ఎందుకంటే వ్యవసాయం చేసేది రైతు అని మనం అనుకుంటాం కానీ మరి భూమిని గుల్లగా చేసేది, మరి భూమిని సారవంతంగా చేసేది, భూమికి బలాన్ని ఇచ్చేది, మొక్కలకి బలాన్ని ఇచ్చేది, పంటలు బాగా పండేలా చేసేది ఏంటంటే ఎర్త్వామ్సేనండి. మరి ఆ ఎర్త్వామ్స్కి ఈ ఆవు పేడ అంటే చాలా ఇష్టం అనమాట. కాబట్టి మనకి పంటలు పండించుకోవడానికి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరి చూశారు కదండి. మరి పిల్లలకి ఎందుకు నేర్పించడం జరిగింది అంటే ఎగ్జిబిషన్ వల్ల ఉపయోగం ఏంటంటే ముందు ముఖ్యంగా పిల్లలకి ఆవు గొప్పతనం తెలుసుకుంటారండి. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు చదువుకు తగిన ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ ప్రవృత్తిగా అంటే సెకండ్ ప్రొఫెషన్ కింద వ్యవసాయాన్ని పెట్టుకుంటారనమాట. ఆవును కొనుక్కుంటారు, గో ఆధారిత వ్యవసాయం చేస్తారనమాట. ఆ విధంగా మన గోమాతలు సంరక్షించబడతాయండి. ఎందుకంటే ఏ మార్పు వచ్చినా అది స్టూడెంట్స్ వల్లే రావాలండి, పెద్దవాళ్ళ వల్ల ఏమీ అవదండి. మనం స్టూడెంట్స్లో కనుక మార్పు తీసుకొస్తే సమాజంలో గొప్ప మార్పు వస్తుందండి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కదండి. అందుకని నేను వీళ్ళతోటి ఇలా ఈ కార్యక్రమాన్ని చేయించానమాట. ముఖ్యంగా ఆవుకి మా పాఠశాలలో ఉన్న 3 గోమాతలకి పిల్లల్ని తల ఒక 10 రూపాయలు తీసుకురమ్మని అప్పుడప్పుడు వాటికి ఆహారం పెట్టిస్తూ ఉంటారండి. అలా చేయడం వల్ల మరి గోవులను సంరక్షించినట్లు అవుతుంది, ఒక మూగ జీవాలకి ఆహారం పెట్టినట్లు అవుతుంది, వాళ్ళకు పుణ్యం కూడా వస్తుందండి. ఇంకా ఒకరికి పెట్టేటటువంటి గుణం వస్తుంది. ఇంకా ఈ ఆవు పేడ గురించి వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వ్యవసాయం చేయడం మాత్రమే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారండి. పెరిగి పెద్ద అయిన తర్వాత మన చుట్టూ కూడా మరి ఎలాంటి వనరులు ఉన్నాయి, ఎలాంటి వేస్టేజ్ ఉంది, వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది అవగాహన ఉంటుందన్నమాట. వాళ్ళకి అవగాహన ఉండి ఇలాంటి ఆవు పేడ, ఆవు మూత్రం, ఇంకా ఆవుకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని వాళ్ళు ఉపయోగించి వాళ్ళే సొంతంగా ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసుకుని 10 మందికి ఉపాధి కలిగిస్తారండి. ఇంకా చిన్నతనంలో మనం పిల్లలకి ఇలాంటి వస్తువుల్ని తయారు చేయడం నేర్పించడం వల్ల వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ అవుతారండి. వాళ్ళకి స్ట్రెస్ అనేది ఉండదన్నమాట, స్ట్రెస్ ఫ్రీ అవుతారు. ఎందుకు అంటే చదువు వల్ల వాళ్ళకి చాలా ఒత్తిడి ఎక్కువైపోతుందండి, పరీక్షలు, మార్కులు, ర్యాంకులని. కాబట్టి వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ అవ్వాలంటే గనక, ఒత్తిడి బారి నుంచి బయటపడాలంటే గనక ఇలాంటివి నేర్పించాలండి మనం. అలా నేర్పించినట్లయితే
చక్కగా వాళ్ళు ఎంతో సంతోషంగా చేస్తారండి. వాళ్ళకి ఒత్తిడి అనేది ఉండదు. పిల్లలకి ఇలాంటివి తయారు చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఓపిక ఉంటుందోనండి పిల్లలకి. పైగా ఇలాంటివి నేర్పించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి క్రియేటివిటీ వస్తుందనమాట. ఆలోచన శక్తి పెరుగుతుందనమాట. కాబట్టి వాళ్ళకి మెమరీ పవర్ కూడా పెరుగుతుందండి. పిల్లలే కదా అని అనుకోకూడదండి. వాళ్ళు పిడుగులు. ఏదైనా సరే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసేయగలరండి. అంత సమర్థత ఉంటుందండి. పిల్లలు వానర సైన్యం అండి. నా వానర సైన్యం ఎవరంటే నా స్టూడెంట్సేనండి. ఏ పనైనా సరే ఇది చేద్దాంరా అన్నానంటే చాలు చిటికలో చేసి పారేస్తారండి. అంత మంచి స్టూడెంట్స్ అండి నా స్టూడెంట్స్ అందరూ కూడా. మరి మొక్కలు పెంచడంలో వీళ్ళ హెల్ప్ తీసుకుంటారు నేను. ఇలాంటి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడంలో కూడా నేను నా స్టూడెంట్స్ హెల్ప్ తీసుకుంటానండి. ఏ పని చెప్పినా కానీ ఎంతో శ్రద్ధగా వీళ్ళు నేర్చుకుంటారు. చక్కగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారండి. ఇంకా మా పాఠశాలలో ఉన్న మేనేజ్మెంట్ కావచ్చు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా మేము చేసే ప్రోగ్రామ్స్కి వాళ్ళ సహాయ సహకారాల్ని 100% అందిస్తారండి. చూశారు కదండి. ఇవన్నీ కూడా ఇవి సీడ్ బాల్స్ అండి. ఆవు పేడతోటి తయారు చేసినటువంటి సీడ్ బాల్స్ అన్నమాట. ఈ విధంగా ఎగ్జిబిషన్ని ఏసీపీ గారు సందర్శించారు. ఈ విధంగా ఏసీపీ గారు వచ్చి విజిట్ చేసి వెళ్ళిన తర్వాత మా ఎగ్జిబిషన్ కార్యక్రమం మొదలైందండి. ముందుగా మా స్టూడెంట్స్ అందరినీ పంపించాం ఎగ్జిబిషన్ చూడండి అని. ఆ విధంగా మరి పిల్లలందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్లో ఉన్న వస్తువులన్నిటినీ చూసి వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన వస్తువులను కొనుక్కున్నారండి. ఇవి డయాబెటీస్ తగ్గించే పిడకలండి. కాసేపు కాళ్ళు పెట్టి కూర్చుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఇంకా ఈ ఎగ్జిబిషన్లో ఆవు పంచకం, ద్రవజీవామృతం, ఘనజీవామృతం, సీడ్ బాల్స్, ఇంకా సీడ్ బాల్స్ అంటే విత్తనాలు అందులో ఉంటాయండి. ఇంకా ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటంటే ప్రమిదలండి. దోమలు పోగొట్టే ప్రమిదలు తయారు చేసామన్నమాట. అవి వేపాకు, తులసాకు, వావిలాకు, పుదీనా ఆకు, ఇంకా సాంబ్రాణి, కర్పూరం, ఇంకా వరి పొట్టు వీటన్నిటినీ కలిపి పౌడర్ చేసి ఆవు పేడతో ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదల్లో ఈ పొడి నింపి ప్యాక్ చేసి అమ్మేమండి. అయితే ఆ ప్రమిదలు మాత్రం హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయినాయండి. ఒక్క ప్రమిద లేకుండా మిగలకుండా మొత్తం అన్నీ కొనేసుకున్నారనమాట. చాలా ప్రమిదలు, 1000 ప్రమిదల వరకు చేసామండి. ఆ దోమలు పోగొట్టే ప్రమిదలు అవన్నీ కూడా అమ్ముడైనాయి అనమాట. ఈ సీడ్ బాల్స్ ఏంటంటే విత్తనాలు పెట్టామండి. దాంట్లో విత్తనాలు పెట్టేసి ఒక బాల్ లాగా తయారు చేసాం. ఈ కొనుక్కున్న వాళ్ళు ఆ బాల్ తీసుకెళ్ళి భూమిలో నాటితే చాలండి, దానికి సంబంధించిన విత్తనాలు వచ్చేస్తాయి. పైగా మరి ఆవు పేడ ఎంత గొప్పదంటే, ఆవు పంచకం ఎంత గొప్పదంటే ఏ విత్తనం అయినా సరే తొందరగా మొలకెత్తేలా చేస్తుందన్నమాట. ఇంకా మొలకెత్తినటువంటి ఆ మొలక బలంగా ఏపుగా చక్కగా పెరిగేలా చేస్తుందండి. ఇంకా పెరిగే క్రమంలో మరి ఆ మొక్క వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేటటువంటి శక్తిని ఆ మొక్కకి ఆవు పేడ, ఆవు పంచకం 2 కూడా ఇస్తాయండి. ఇంకా ఆవు పంచకంలో ఎంజైమ్స్, హార్మోన్స్ ఉంటాయండి. కాబట్టి ఇవి గ్రోత్ ప్రమోటర్స్గా ఉపయోగపడి మొక్కలు చక్కగా బలంగా ఏపుగా పెరుగుతాయండి. వీళ్ళందరూ చిన్నపిల్లలండి. నేను పైన లైబ్రరీలో ఈ వస్తువుల్ని తయారు చేస్తూ ఉంటే బ్రేక్ టైంలో ఈ పిల్లలు వచ్చి కిటికీలోంచి తొంగి చూసేవారండి. చూసి మేడం అదెంత, ఇదెంత, లేకపోతే అన్న అదెంత, ఇదెంత అని అడిగి తెలుసుకునేవారండి. మేము కొనుక్కుంటాం, మాకు ఈ కీ చైన్ కావాలి, లేదంటే ఆ మొబైల్ స్టాండ్ కావాలి, అది కావాలి, ఇది కావాలని అడిగేవారండి. ఇంకా పిల్లలందరూ కూడా ఆ బ్రేక్ టైంలో వచ్చి గుంపులాగా గుమిగూడి ఆ కిటికీల్లోంచి చూసి ఎంత సంతోషపడేవారనండి. చాలా చక్కగా అక్కడ నిలబడి అబ్జర్వ్ చేసేవారు అనమాట. పిల్లలకి చాలా అబ్జర్వేషన్ ఉంటుందండి. ప్రతి దాని గురించి తెలుసుకోవాలనేటటువంటి కోరిక ఉంటుంది. ఇది మన పని కాదులే, మనకెందుకు, మనం ఎందుకు తెలుసుకోవాలి అని అనుకోరండి. మనకు కూడా నేర్పిస్తే బాగుండు, మనం కూడా తయారు చేస్తే బాగుండు అని అనుకుంటారనమాట. ప్రతి దాంట్లోనూ వేలు పెట్టాలి, ప్రతి దాంట్లోనూ ప్రతి విషయం నేను నేర్చుకోవాలి, నా సొంతంగా చెయ్యాలి అనేటటువంటి అవగాహన, కోరిక వాళ్ళలో ఉంటాయండి. కాబట్టి చిన్నపిల్లలందరూ కూడా వచ్చి ఎగ్జిబిషన్ని చక్కగా ఈ విధంగా
చూసి వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని కొనుక్కున్నారండి. కొంతమంది చిన్నపిల్లలు అయితే కొన్ని ఆర్డర్ కూడా పెట్టుకున్నారండి. అక్కయ్య ఇది నాకు కొంచెం ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు నేను కొనుక్కుంటాను అని చెప్పి ఆర్డర్ పెట్టుకుని ముందుగా కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారండి. వీళ్ళందరూ మా స్కూల్ స్టూడెంట్స్ అన్నమాట. ఇంకా ఆవు పంచకంలో 95% నీళ్ళే ఉంటాయండి. ఇంకా మినరల్స్ ఉంటాయి, యూరియా ఉంటుంది కాబట్టి మనం ఆవు పంచకం నీళ్ళల్లో కలిపి మరి మొక్కలకి మనం స్ప్రే చేసామనుకోండి, లేదా భూమిలో చల్లేమనుకోండి, మొక్కల మొదట్లో చల్లేమనుకోండి, మరి ఏమన్నా పెస్ట్ ఉంటే కనుక పోతుందన్నమాట. ఇంకా హానికరమైనటువంటి బ్యాక్టీరియా ఉంటే కనుక అవి నశించిపోయేలా చేస్తుంది. ఏ క్రిమికీటకాలు లేకుండా, చీడపీడలు లేకుండా ఇది ఉపయోగపడుతుందండి. ఇంకా ఆ మొక్క చక్కగా గుబురుగా పచ్చగా తయారవుతుందన్నమాట. కొమ్మలు రెమ్మలు వేసి చాలా గుబురుగా తయారవడం మాత్రమే కాకుండా చక్కగా ఆరోగ్యంగా పెరుగుతుందండి. 1 లీటరు వాటర్కి 3 నుంచి 5 మిల్లీలీటర్ల ఆవు పంచకం కలిపి చల్లితే సరిపోతుందండి. పెస్ట్ కంట్రోల్ అయిపోతుంది అన్నమాట. ఇంకా మనం గనక దీన్ని భూమిలో పారించామనుకోండి, మరి భూమిలో హానికరమైనటువంటి బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే అది నశించిపోయి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందండి. ఇంకా భూమి సారవంతం అవుతుంది, విత్తనాలు కూడా తొందరగా మొలకెత్తుతాయి, ఇంకా ఎర్రల సంఖ్య పెరుగుతుంది, ఇంకా సాయిల్ యొక్క pH స్థాయి కూడా సరిగ్గా ఉండేలాగా చూస్తుందండి. మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుందన్నమాట. కాబట్టి ఆవు పంచకం చాలా మంచిదండి. ఎంత పాతదైతే మనకు అంత బాగా పనిచేస్తుందండి. ఇంకా ఆవు పేడ కూడా అంతేనండి, మనకి బ్రహ్మాండమైన ఎరువు. మనం రకరకాల వీడియోలు చూసి అవని ఇవని ఏది కొనొద్దండి. సాధ్యమైనంత వరకు మొక్కలు కూడా కొనకూడదు. మన చుట్టూ పరిసరాల్లోనే మన దేశవాళీ విత్తనాలు, మన దేశవాళీ కాయగూరలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు మన దేశవాళీయే దొరుకుతాయండి. వాటినే మనం నాటుకోవాలి. అదేవిధంగా మరి ఏది పడితే అది ఎరువులు వాడకూడదండి. మనకి మన ఇంట్లో వచ్చేటటువంటి కిచెన్ వేస్టేజీ, దానికి తోడుగా ఆవు పేడ ఎరువు, ఆవు పంచకం చాలండి. ఈ 3 ఉంటే కనుక ఎంత పెద్ద వ్యవసాయం అయినా సరే మనం బ్రహ్మాండంగా చేసేయచ్చండి. ఇంకా వేరే ఏ ఇతరమైన అసలు వాడవలసినటువంటి అవసరమే లేదండి. మనం మట్టి కలుపుకున్నప్పుడే సరిపడా ఆవు పేడ కలిపేసుకుని మనం పెట్టేసుకున్నామంటే చక్కగా 6 నెలల పాటు మనం మళ్ళీ దానికి ఎలాంటి ఎరువు ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. 6 నెలల తర్వాత మళ్ళీ మనం మరి ఘనజీవామృతమో, ద్రవజీవామృతమో ఏదో ఒకటి ఇచ్చుకుంటే సరిపోతుందండి. అసలు పెస్ట్ కంట్రోల్కి మనం వేరే నీమ్ ఆయిల్ కూడా వాడాల్సిన అవసరం లేదండి. ఆవు పంచకం ఒక్కటి వాడితే సరిపోతుందన్నమాట. 1 లీటరు వాటర్కి 3 నుంచి 5 మిల్లీలీటర్లు కలిపితే చాలండి, పెస్ట్ కంట్రోల్ అయిపోతుంది. కాబట్టి మన చుట్టుపక్కల ఉండేటటువంటి వనరుల్ని మనం ఉపయోగించుకుని పంటలను పండిద్దామండి. అంతేగాని చూపించిన ప్రతి వీడియో చూసి ఏంటేంటో కొనేసి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. సాధ్యమైనంత వరకు మొక్కలు పెంచాలన్నా మనం లో బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలి. ఇంకా పంటలు పండించాలన్నా లో బడ్జెట్లోనే ప్లాన్ చేసుకోవాలండి. మీరు ఏ గోశాలకు వెళ్ళినా చక్కగా ఇంత ఆకుకూర తీసుకుని, లేదంటే ఏమైనా ఫ్రూట్స్ తీసుకుని, లేదంటే తక్కువ రేట్లో ఉండే ఏమైనా కూరగాయలు దొరికినా అవి తీసుకుని వెళ్ళి చక్కగా గోవుకి తినిపించి ఇంత పేడ కావాలని అడిగారు అనుకోండి, అడిగితే మీకు ఆవుకి ఆహారం పెట్టిన పుణ్యం వస్తుంది. రెండోది వాళ్ళకి మీకు పుష్కలంగా ఆవు పేడ ఇస్తారండి. ఆ విధంగా ఆ పేడను తీసుకొచ్చి చక్కగా పిడకలు వేసుకున్నారనుకోండి, మీకు ఎన్ని సంవత్సరాలని ఆవు పేడ ఎంత నిలవ ఉంటే అంత భూమి సారవంతం అవుతుందండి. పచ్చిది వాడడం కంటే మనం పచ్చిది వాడాలి అనుకుంటే కనుక జీవామృతం తయారు చేసుకోవాలండి. ద్రవజీవామృతం తయారు చేసుకోవాలి. ద్రవజీవామృతం తయారు చేసుకుని పచ్చిపేడని ఉపయోగించుకోవచ్చు. లేదంటే కనుక డైరెక్ట్ పచ్చిపేడ మొక్కల్లో వేయకూడదండి. 6 నెలల పాటు బాగా మాగినటువంటి ఆవు పేడ ఎరువుని వేసుకుంటే చక్కగా బ్రహ్మాండంగా బోల్డ్ పంటలు పండించవచ్చండి. మరి ఈ అవేర్నెస్ కోసమే పిల్లలతో ఈ ఎగ్జిబిషన్ పెట్టించడం జరిగింది. ఇంకా పిల్లలు వాళ్ళ చేతితో వాళ్ళు సొంతంగా ఒక వస్తువును తయారు చేస్తే వాళ్ళు చాలా ఆనందపడతారండి. అబ్బా ఇది నాకు వచ్చు. ముఖ్యంగా చదువులో వెనకబడిన పిల్లలు, నేను ఎందుకు పనికిరాను, నాకు చదువు రావట్లేదు, నేను తెలివి తక్కువ అండి, నేను ఒక మొద్దుని అనే భావన తొలగిపోయి నేను కూడా నా చేతితో ఒక వస్తువు తయారు చేశాను, నాకు కూడా ఒక పని వచ్చు అని చెప్పి ఒక ధైర్యం వస్తుందన్నమాట. ఇంకా ఇలాంటి ఎగ్జిబిషన్స్లో వీటిని అమ్మడం వల్ల
ఒక వస్తువుని నేను అమ్మాను, నా చేత్తో నేను ఒక 10 రూపాయల డబ్బులు నేను సంపాదించగలిగాను, మరి రేపటి రోజున పెరిగి పెద్ద అయిన తర్వాత నేను ఇలాంటి పరిశ్రమలను స్థాపించి నేను ఉపాధి పొందగలను, కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించగలను, నేనే 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో నేను నిలబడగలను, నేను కూడా డబ్బు సంపాదించగలను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనేటటువంటి మానసిక ధైర్యం పిల్లలకి కలుగుతుందండి. కేవలం చదువు ఒక్కటే కాకుండా చదువుతో పాటు తప్పకుండా ఏదో ఒక పని ఖచ్చితంగా వాళ్ళకి నేర్పించాలండి. అప్పుడు ఏమవుతుందంటే చదువుకు తగ్గ ఉద్యోగం రానప్పుడు ఇలాంటి వాటిని వాళ్ళు ఆసరాగా చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని స్థాపించి 10 మందికి ఉపాధి అవకాశాలు కలిగించి ఒక వేస్టేజ్ని ఇలా అర్థవంతంగా వాళ్ళు మార్చగలుగుతారండి. కాబట్టి ప్రతి పాఠశాలలోనూ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ తప్పనిసరిగా జరగాలండి. వీళ్ళందరూ కూడా పేరెంట్స్ అనమాట. పేరెంట్స్ ఎంత శ్రద్ధగానో ఈ ఎగ్జిబిషన్కి వచ్చారండి. వచ్చి ప్రతి వస్తువుని చక్కగా చూసి అడిగి తెలుసుకుని వాటి వల్ల ఏంటి ఉపయోగం, దీన్ని ఎలా తయారు చేశారు అనేది తెలుసుకుని చక్కగా వస్తువులన్నీ కూడా వాళ్ళకి నచ్చిన వస్తువుల్ని కొనుక్కున్నారండి. పేరెంట్స్ అయితే చాలా ఆశ్చర్యపోయారండి. ఇవి ఆవు పేడతో తయారు చేశారు అంటే వాళ్ళు అస్సలు నమ్మలేదండి. మట్టి కావచ్చు, మీరు ఇలా కలర్స్ వేసారు కావచ్చు అని అనుకున్నారండి. కానీ వాళ్ళు పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, ఇంకా మరి పేరెంట్స్కి పిల్లలు చెప్తారు కదండి వాళ్ళు ఎలా తయారు చేశారు ఏంటి అనేది అంతా కూడా మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా చెప్తారు కదా, ఆ విధంగా వాళ్ళు తెలుసుకుని పిల్లల టాలెంట్కి పేరెంట్స్ చాలా ఆశ్చర్యపోయారండి. ఎంత అద్భుతంగా తయారు చేశారు, ఎంత బాగా తయారు చేశారు, పిల్లల్లో ఎంత శక్తి ఉందా, ఇంత క్రియేటివిటీ ఉందా, మరి చదువు ఒక్కటే అనుకున్నాము, ఇంత చక్కగా ఇంత తెలివిగా ఇంత ఓపికగా చేశారా అని చెప్పి వచ్చిన పేరెంట్స్ అందరూ ఆశ్చర్యపోయారండి. అందరూ కూడా పిల్లల్ని ఎంతో మెచ్చుకున్నారనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి వట్టి చేతులతో ఎవ్వరూ వెళ్ళలేదండి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఏదో ఒక వస్తువు కొనుక్కుని తీసుకెళ్ళారండి. మరి ఇలాంటి వస్తువుల్ని మనం ఇంట్లో కనుక పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోతుందండి, వాయు కాలుష్యం అనేది ఉండదన్నమాట. ఇంకా ఆవు పేడతో తయారు చేసినటువంటి ప్రమిదలు, ధూప్ స్టిక్స్ మనం వాడేమనుకోండి, ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం మాత్రమే కాకుండా ఇంకా ఆ పొగని మనం పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తులు వ్యాధులు రాకుండా ఉంటాయండి. ఇంకా గాలిలో దోమలు కానీ ఏమైనా చెడు బ్యాక్టీరియా కానీ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా నశించిపోతాయి. ఇంకా పొల్యూషన్ ఫ్రీ అవుతుందన్నమాట మన ఇల్లు, మన ఇంట్లో ఉన్నటువంటి గాలి అంతా కూడా ఆక్సిజన్ డెవలప్ అవుతుందండి. మనం ఎందుకంటే బయట మనం రకరకాల ధూప్ స్టిక్స్కి బదులుగా రసాయనాలతో తయారు చేసిన ధూప్ స్టిక్స్, అగరబత్తీలు తెచ్చుకుంటున్నాం కదండి. వాటిని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, వెలిగించిన 5 నిమిషాలకే మనకు దగ్గు స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే దాంట్లో ఏ కెమికల్స్ వాడారో తెలీదు. అలాంటి వాటిని పీల్చడం వల్ల కూడా క్యాన్సర్లు వస్తున్నాయండి, ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక అనారోగ్యాలు వస్తున్నాయి అన్నమాట. మరి వాటికి వీటికి తేడా ఏంటంటే ఇది ఆవు పేడ కాబట్టి, ఆవు పిడక కాబట్టి, ఆవు పేడతో తయారు చేస్తారు కాబట్టి వాటిని కాల్చడం వల్ల ఏమవుతుందంటే వాయు కాలుష్యం పోతుందన్నమాట, గాలి శుద్ధి అవుతుంది. అలాంటి పొగని మనం ఎంత పీల్చినా కానీ ఎలాంటి అనారోగ్యం మనకు రాదండి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు రావు, క్యాన్సర్లు రావు. ఇంకా మంచిదనమాట. దోమలు కూడా పోతాయండి, ఒక్క దోమ అనేది ఉండదనమాట. ఇంకా చక్కగా ఈ ధూప్ స్టిక్స్ ద్వారా వచ్చేటటువంటి ధూపాన్ని ఇల్లంతా కూడా మీరు సాంబ్రాణి పొగలాగా ధూపం వేసుకున్నారంటే ఇంకా చాలా మంచిదనమాట. మరి కాబట్టి ఎక్కడైనా మీరు ధూప్ స్టిక్స్ కానీ ప్రమిదలు కానీ అమ్ముతుంటే ఇలాంటి వాటిని వాడడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మట్టి ప్రమిదలు వాడితే సరేనండి, కానీ ఆవు పేడ ప్రమిదలు వాడుకోండి. దీపావళి వచ్చినా లేదా ఏమైనా వారాలు చేస్తారు కదండి, అలాంటప్పుడైనా సరే. ఇంకా వీటిని తయారు చేసేవాళ్ళు కూడా మంచి సువాసన ద్రవ్యాలు వేసి తయారు చేస్తున్నారండి. కాబట్టి ఆవు పేడ ప్రోడక్ట్స్ కొనుక్కోండి. రకరకాల వాల్ పెయింటింగ్స్, వాల్ డెకరేషన్స్ ఆవు పిడకలతో తయారు చేస్తున్నారండి. వాటిని కూడా మీరు కొనుక్కుని ఇళ్లలో పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇలాంటివి తయారు చేసే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసినట్లయితే ఆవులకు సహాయం చేసినట్లు అవుతుందండి. వాటికి ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. మరి ఎందుకంటే మన గోమాతేనండి మన దైవం. మన భారతీయులు ఒకప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారండి. భారతదేశంలో జనాభా 131 కోట్ల గోవులుంటే 3 కోట్ల జనాభా ఉండేదంటండి మనకి. మరి
అన్ని గోవులు ఉండేవన్నమాట. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆ గోవులనన్నిటినీ కూడా వాళ్ళు నాశనం చేసి పెట్టారండి. కాబట్టి మళ్ళీ మన గోసంతతిని మనం పెంపొందించుకోవాలన్నమాట, వాటిని కాపాడుకోవాలండి. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి వస్తువులు ఎక్కడైనా తయారు చేసి ఎగ్జిబిషన్స్ పెట్టి అమ్ముతుంటే కనుక తప్పకుండా అందరూ కూడా కొనుక్కోండి. ముఖ్యంగా పిల్లలు ఇలాంటి ఎగ్జిబిషన్స్ తయారు చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. తప్పకుండా వచ్చి విజిట్ చేయాలి, చూడాలి, వాళ్ళని ఎంత చక్కగా చేశారని వాళ్ళని మెచ్చుకోవాలి, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, వాళ్ళు అమ్ముతున్నటువంటి వస్తువుల్ని కొనుక్కోవాలండి. అలా కొనుక్కోవడం వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. ఆహా, నేను ఒక వస్తువును తయారు చేయగలను, నేను ఒక వస్తువుని అమ్మగలను, 10 రూపాయల డబ్బులు నేను సంపాదించగలను అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదండి, పెద్ద పెద్ద ఐఐటీలు చదివిన వాళ్ళు కూడా ఉద్యోగం రాలేదనో ఇంకోటనో కారణం చేత సూసైడ్లు చేసుకుంటున్నారండి, డిప్రెషన్ల బారిన పడుతున్నారనమాట. మరి ఎంత పెద్ద చదువులు చదివినా కానీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఉండట్లేదు. కాబట్టి పిల్లలకి మనం చదువుతో పాటు ఏదో ఒక ఆర్ట్ నేర్పించాలండి. లలిత కళలు తెలుసు కదండి, సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం, ఇంకా కవిత్వం, వీటిని లలిత కళలు అంటారండి. ఏదో ఒక కళ నేర్పించాలి. ఇంకా లలిత కళలు 5 కాకుండా చతుషష్ఠి కళలు ఉంటాయండి. మరి 64 రకాల కళలు అనమాట. మరి ఆ 64 కళల్లో ఏదో ఒక కళని మనం నేర్పించినట్లయితే చదువుతో పాటు వాళ్ళకి మానసికంగా వాళ్ళు ఆనందంగా ఉంటారండి. ఆలోచన శక్తి పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, ఇంకా వాళ్ళు ఎన్నో అద్భుతాలని సాధించగలుగుతారండి. ఈ ఎగ్జిబిషన్లో వస్తువులన్నీ నేనే నేర్పించాను, అయినా సరే నేను కొనుక్కున్నానండి ఒక పెయింటింగు. రాముడు ఆంజనేయుడు హగ్ చేసుకున్నటువంటి పెయింటింగ్ ఒకటి నేను కొనుక్కున్నానండి. తర్వాత మొత్తం ఇది తోరణాలు కూడా చాలామంది కొనుక్కున్నారు. ప్రతి వస్తువు కూడా పేరెంట్స్ వచ్చి చక్కగా అన్నిటినీ కొనుక్కున్నారండి. ఎంత అందంగా ఉన్నాయంటే ఇంట్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉన్నాయండి. నేను ఒక జపమాల కూడా కొనుక్కున్నానండి. ఆ జపమాలతోటి మనం జపం చేసుకుంటే నిజంగానే దేవుడు వచ్చి అక్కడ కూర్చుంటాడండి. అంత పవర్ఫుల్ అనమాట ఆవు పేడ అనేది. చూశారు కదండి. ఇంకా ఉత్తర భారతదేశంలో ఇంకా ఏంటంటే ఎవరైనా చనిపోతే ఆవు పేడ తోటి కట్టెలు తయారు చేస్తారంటండి, అక్కడ తయారు చేసి అమ్ముతారంట. ఆవు పేడ కట్టెలతోటి దహనం చేస్తారంటండి. ఎందుకంటే ఈ చెట్లను నరకకూడదు, మరి ఆవు పేడను కాలిస్తే కనుక పొల్యూషన్ ఫ్రీ అవుతుంది పర్యావరణం అనే ఉద్దేశంతో. ఇంకా చనిపోయినటువంటి వాళ్ళని చూడడానికి వెళ్ళే వాళ్ళ ఇళ్ళల్లో ఉండేటటువంటి ఆవు పిడకలు కావచ్చు, ఆవు పేడతో తయారు చేసిన కట్టెలు కావచ్చు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారంటండి. ఆ విధంగా మరి మనకంటే ఉత్తర భారతదేశం వాళ్ళు ఆవును బాగా సంరక్షిస్తారండి. ఆవు పేడని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకా ఆవు పేడని మన దేశం వాళ్ళు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారండి. ఆవు పేడ, ఆవు పంచకాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయలను సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకా ఆవు పంచకం సర్వరోగ నివారణ అనమాట. దాన్ని కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా సేకరించి మరి దాన్ని ప్రత్యేక పద్ధతుల్లో దాన్ని మరిగించి దానిలోంచి ఆవిరి తయారు చేసి గో అర్కును తయారు చేస్తారండి. ఆ గో అర్క్ వాడడం వల్ల ఎవరైనా అధిక బరువు ఉంటే కనుక ఆ బరువు తగ్గిపోతారంటండి. ఇంకా అనేక అనారోగ్యాలకి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుందంటండి. కాబట్టి గో అర్క్ కూడా కొనుక్కుని మరి ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవచ్చండి. ఇంకా ఆవులో ఇది పనికొస్తుంది, ఇది పనికిరాదు అన్న అంశం లేదండి. ఆక్సిజన్ని పీల్చుకుని ఆక్సిజన్ని వదిలిపెట్టేటటువంటి ఏకైక ప్రాణి ఏంటంటే ఆవు అండి. కాబట్టి మీకు ఎక్కడైనా గోమాతలు కనపడితే వాటికి చక్కగా ఆహారం తినిపించండి. ఆవు పేడతో తయారు చేసిన ప్రోడక్ట్స్ ఎవరైనా అమ్ముతుంటే అది ఆవు పాలు కావచ్చు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, వీటిలో ఏది దొరికినా సరే వాడుకోండి. ఇలాంటి వస్తువులు దొరికినా సరే కొనుక్కోండి. ఎందుకంటే పిల్లలకి తల్లి పాల తర్వాత అంత బలాన్ని ఇచ్చేది పాలు ఏంటంటే ఆవు పాలండి. తొందరగా జీర్ణం అవుతాయి, వాళ్ళ మేధస్సు పెరుగుతుంది. ఇంకా ఆవు నెయ్యి, పిల్లలకి నెయ్యి ఖచ్చితంగా పెట్టాలండి. మరి దేవగురు బృహస్పతి ప్రతిరోజు కుండెడు నెయ్యి తాగుతాడంటండి. అందుకే ఆయన అంత తెలివైన వాడు, అంత బుద్ధి చాతుర్యం ఉంటుంది, దేవతలు గురువు అయ్యాడు అని చెప్తూ ఉంటారండి. కాబట్టి పిల్లలకి ఆవు నెయ్యి అలవాటు చేయండి. ఆవు నెయ్యితో ఆహారం పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుందండి. ఇంకా
మెమరీ పవర్ పెరుగుతుంది, మెదడు కణాలు యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి చదువు అనేది చాలా బాగా వస్తుందండి. చాలా గొప్పవాళ్ళు అవుతారు, మంచి మేధస్సు కలిగిన వాళ్ళు అవుతారనమాట. కాబట్టి ఆవు నెయ్యి, స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యి దొరికితే తెచ్చి పిల్లలకి ఆవు నెయ్యిని ఆహారంలో ఇవ్వండి. ఇంకా ఆవు పెరుగు, ఆవు పాలు వీటిని వాడండి. మనకు బయట దొరికే పాలు, పెరుగు, నెయ్యి అన్నీ కల్తీనే కదండి. కాబట్టి ఏ మాత్రం వీలైనా ప్రతి ఒక్కరూ ఆవు కొనుక్కోండి. మరి ఆవు పేడ, ఆవు పంచకం, పంచగవ్య ఉపయోగించి వ్యవసాయం చేయండి. ఇంకా మీ పిల్లలకి చక్కటి ఆరోగ్యాన్ని అందించండి. మరి మన పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆయుష్మంతులై ఉంటే గనక వాళ్ళు ఏదైనా సరే అద్భుతాలు సాధించగలుగుతారండి. కాబట్టి మన ముందు తరాలకి మనం ఇవ్వాల్సిన ఆస్తులు ఏంటంటే ఇవేనండి. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి ఆవు గొప్పతనం గురించి చెప్పాలి. ఇంకా గోమాతలను సంరక్షించాలి. గో ఆధారిత వ్యవసాయం అందరూ మొదలు పెట్టాలండి. మీకు పొలాలే ఉండక్కర్లేదండి. ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్నా లేదా కుండీల్లో పెంచుకుంటున్నా సరే ఎక్కడి నుంచి అయినా కొంచెం ఆవు పేడ తెచ్చుకుని 6 నెలలు ఎండబెట్టుకుని చక్కగా పచ్చిది అయితేనేమో ద్రవజీవామృతం చేసుకోండి, ఎండిన పేడ అయితేనేమో ఘనజీవామృతం చేసుకుని వాటితోటి పంటలు పండించుకున్నారంటే మంచి రుచికరమైనటువంటి పౌష్టిక ఆహారం తినచ్చండి. మీరు తినచ్చు, మీ పిల్లలకి పెట్టచ్చు. ఆ విధంగా ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారు చేయాలండి. అలా తయారు చేయడంలో పేరెంట్స్, టీచర్స్ కీలక పాత్ర వహించాలండి. ఎందుకంటే ఒక్క చేత్తో కొడితే చప్పట్లు అవ్వవు కదండి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా పేరెంట్స్, టీచర్లు ఇద్దరు కలిసి మరి సమాజాన్ని రక్షించాలి అనే బాధ్యతను తీసుకున్నట్లయితే మరి తొందరలోనే సమాజం పొల్యూషన్ ఫ్రీ అయిపోతుంది. ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని మనం అందరం కూడా చూడగలుగుతామండి. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఈ వీడియోని ప్రతి పాఠశాలకి షేర్ చేయండి. మొక్కలు పెంచే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే 3 నెలల పాటు నేను, నా స్టూడెంట్స్ ఎంతో కష్టపడ్డామండి. కష్టపడి ఈ వస్తువులన్నిటినీ కూడా ఈ విధంగా తయారు చేసి ఎగ్జిబిషన్ని విజయవంతంగా మేము ఏర్పాటు చేసుకుని సక్సెస్ చేసుకున్నామండి. కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం అన్నమాట. మరి చూశారు కదండి, ఇదే ఆవు పేడతో తయారు చేసిన వస్తువుల ఎగ్జిబిషన్ అండి. మరి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరి గోమాతల్ని రక్షించండి. భూమాతను, గోమాతను, ప్రకృతి మాతను మనం కాపాడుకుందాం. మన మట్టిని మనం కాపాడుకుందాం, మన గోమాతను మనం కాపాడుకుందాం, మన మొక్కలు మనం సంరక్షించుకుందామండి. మరి జై భూమాత, జై గోమాత, జై ప్రకృతి మాత, జై హింద్, జై భారత్ అండి. చూశారు కదండి, ఈ విధంగా పేరెంట్స్ అందరూ వచ్చి చక్కగా ఎగ్జిబిషన్లో రకరకాల వస్తువులను కొనుక్కొని ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేశారండి. మరి ఇంత చక్కగా తయారు చేసిన నా స్టూడెంట్స్ అందరికీ నా తరపున బ్లెస్సింగ్స్ అందజేస్తున్నానండి. గోమాత ఆశీస్సులు పుష్కలంగా లభించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరూ కూడా ఆశీర్వదించాలని, మా స్టూడెంట్స్ని, నన్ను కూడా ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.